అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం మా పాప లంచ్ వచ్చేసి ఏం చేస్తున్నారో చూపిస్తున్నాను రండి. అరటికాయ ఫ్రై చేస్తున్నారండి, క్రిస్పీగా. అంటే అరటికాయ ఫ్రై. ఈలోగా మీకు ఒక కర్రీ చూపిస్తున్నాను. పప్పు టమాటో అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసేసి పెట్టుకున్నానండి. అన్నీ వేసేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. పప్పు, టమాటా, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి వేసానండి. 2 వెల్లుల్లిమిరగాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసి పెట్టుకున్నానండి. ఈలో తాలింపు వేసుకుందాము. చూపిస్తున్నాను రండి తాలింపు ఏమన్నదని. పెనం పెట్టానండి, ఆయిల్ వేసేసాను. ఇందాక ముందుగా వేసేసి ఉంచాను. ఇలా అరటి కూడా జాయిగా ఫ్రై అవుతుంది. మా పాప లంచ్ బాక్స్ కోసమండి త్వరగా రెడీ చేసేస్తున్నానండి. రైస్ కూడా అయిపోయింది. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఫ్రైలో. కొంచెం ఫ్రై చేస్తున్నాను కదండి, అందుకని ప్లేట్లోనే ఫ్రై చేస్తున్నానండి. అరటికాయ పప్పు టమాటాలో నుంచుకోవడానికి బాగుంటుంది కదండి, అందుకని చెప్పేసి లాస్ట్లో కొంచెం పసుపు ఉప్పు వేద్దామండి. కొంచెం వేగిన తర్వాత మంచిగా వేగినాయండి. ఆయిల్ తక్కువగానే వేసానండి, ఎందుకంటే మరి ఆయిల్ ఎక్కువగా ఉన్నా బాగోదు కాబట్టి కొంచెం వేసుకున్నాం. ఎందుకంటే ఇది ఫ్రై అవ్వాలంటే ఇంకా బాగా రోస్ట్ అవుతాయి. టమాటా పోపుకు కూడా ఆయిల్ వీటెక్కిందండి. ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులండి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసింది ఒక ఎల్లిపాయ వేసానండి. బాగా ఉంటుంది, బాగా చిటపట్లాడుతుందండి. తర్వాత అండి ఎండుమిర్చి అండి. ఎండుమిరపకాయలు పలంగా వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు టమాటో. తాలింపే మనకి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు మొత్తం అన్నీ వేసేసానండి. వేసిన తర్వాత కలుపుతాను. మంచి స్మెల్ వస్తుందండి పోపు అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పోపు. మనకి మెయిన్ ఏంటంటే ఏ పప్పులో అయినా సరే తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రై కూడా రెడీ అవుతుందని కదండి. కొంచెం ఇందులో కూడా కొంచెం పప్పు, కొంచెం కారం కూడా వేసేసుకుందామండి. కొంచెం లైట్గా పసుపు వేసానండి. ఇందులో కూడా కొంచెం కారం వేసానండి. చాలా సరిపోతుందండి, ఎందుకంటే మా పాప మళ్ళీ కారంగా ఉందంటారు, అందుకని సరిపోతుందా. ఆల్రెడీ మంచిగా రోస్ట్ అయిపోతున్నాయి కూడా అండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం వేసినంత ముక్కకు పట్టాలి అంటే చిన్న కాబట్టి చెప్తానండి. కొంచెం వాటర్ వేసుకోండి. ఇట్లా వాటర్ వేసుకుంటే మనకి ఏమైందంటే మనం వేసిన పసుపు కారం అనేది ముక్కలకు పెట్టండి, కొంచెం బాగుంటుంది. ఇట్లా చేస్తే మనకి ఎగుతుంది కూడా, కారం అనేది కూడా బాగా పడుతుంది. చూడండి మంచిగా మగ్గుతుంది. ఇలాగా పోపు చూద్దాం. పోపు కూడా చూడండి చక్కగా వేగుతుంది. ఇలా గిన్నెలన్నీ పెట్టేసుకుందాం. లాస్ట్లో కొంచెం మగ్గిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి. పప్పులో కంపల్సరీ ఇంగువ ఉండాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. నేను వేసాను. ఈ తాలింపు అనేది బాగా రోస్ట్ అవ్వాలండి. ఎందుకంటే బాగా రోస్ట్ అయిన తర్వాత పప్పులో సూపర్ టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. వేడి రైస్లో వేడి పప్పు టమాటో, వేడి అరటికాయ ఫ్రై తింటూ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో పెడుతున్నాను. చూడండి మంచిగా మనం ఇలా కట్ చేసి కూడా చూసుకోవచ్చు. చూడండి మగ్గుతున్నాయి. మా ఇంట్లో 2 అరటికాయలు ఉన్నాయండి, అందుకని నా 2 కోసాను. అవే వేపుతున్నాను మా పిల్లల కోసం అనేసి. పోపు కూడా చూడండి కలర్ఫుల్గా అయిపోయిందండి. పోపు చూడండి మంచిగా అయింది, రోస్ట్గా. కట్టేస్తున్నానండి. ఇప్పుడైతే పప్పులో వేసుకుందాం.
రెండు పప్పులో వేసేసుకుందాం. వేసేస్తున్నాను చూడండి పోపంతా. మంచిగా ఇలా పప్పులో కళాయి మనం తాలింపు పెట్టిన కళాయిలోనే మంచిగా ఇలా వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి మంచి టేస్ట్గా గుమగుమలు ఆడిపోతుందండి. ఎప్పుడు తాలింపు వేసుకున్నా కూడా వెండిమిర్చి పలంగానే వేసుకోండి. అలా అయితే బాగుంటుంది. కారం మంచిగా దిగుతుంది, మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. మా పాప పప్పు టమాటో రెడీ అండి. చూడండి కొంచెం ఇట్లా చేశానండి. ఇప్పుడు మా ఆయన గారు తీసుకెళ్ళి బాక్స్ ఇచ్చేస్తారండి. అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. చూడండి బాయ్. ఇంతకీ మీరేం తిన్నారు, ఏం తిన్నారన్నది కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.